పైసలేమన్నా చెట్లకు కాస్తున్నాయా, ఏడికెళ్ళి తెచ్చేయాలి అని అప్పుడప్పుడు అవ్వయ్యలు పిల్లలను కోప్పడతారు. నిజమేనుల్లా కూలి పనికి పోయి రెక్కలు ముక్కలు చేసుకుంటే రోజుకు 500-600 ఇస్తారు. కానీ గవర్నమెంట్ జాబ్ చేసే ఆఫీసర్లు ఒక్క సంతకం చేస్తే లక్షలకు లక్షలు వచ్చి పడతాయి. హగో అసోంటి ఒక లంచగొండి ఆఫీసర్ ఇంటి మీద దాడి చేసిన ఏసీబీ వాళ్ళే ఆయన ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు చూసి షాక్ అయ్యలట. అచ్చం స్టేట్ బ్యాంకు స్ట్రాంగ్ రూమ్లో వేసినట్టే ఉన్నాయి కదా నోట్ల కట్టలు. ఇది బ్యాంక్ కాదుల్లా, ఒక ఆఫీసరు కష్టపడి 2 చేతులతో కమాయించిన లంచం బాపత సొత్తు. ఆయన పనితనం చూసి ఓర్వలేనోళ్ళు కొంతమంది ఏసీబీకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు మంగళవారం తెల్లవారటతోనే ఆయనకు స్పాట్ పెట్టిల్లు. ఇంతగానం లంచాలు కూడబెట్టిన సార్ పేరు చెప్పండయ్యా అంటారా? సారు పేరు అంబేద్కర్. హైదరాబాద్ మణికొండ ఏరియాల కరెంట్ డిపార్ట్మెంట్ల అడిషనల్ డివోషనల్ ఇంజనీరింగ్ కొలువు చేస్తున్నాడు. మనల్ని ఎవర్రా అడిగేది అనుకొని దొరికిన కాడికి దొరికినంత సప్పరిచ్చి కట్టలు కట్టి వాటిని గోనె సంచులలో నింపి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. మాదాపూర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాలలో 18 బృందాలు సోదాలు చేస్తున్నాయట. ఏడీ కుటుంబ సభ్యులు చుట్టాల ఇండ్లలో కూడా చెక్ చేస్తున్నారు. అంబేద్కర్ బినామీగా ఉన్న సతీష్ ఇంట్లోనే 2 కోట్లు దొరికినాయంటే అయ్యగారి చేతివాటం ఏ తీరుగున్నదో అర్థం చేసుకోవచ్చు. లంచం పైసలతో కూడబెట్టిన ఫామ్ హౌస్లు, పొలాలు, బంగ్లాల జాడ కూడా బయటకు తీస్తున్నారు. మరి తొవ్వంగా ఇంకేం బయట పడతాయో చూడాలి. అయినా ఒక దిక్కు ఏసీబీ దాడి చేసి లంచగొండలను పట్టుకుంటూనే ఉన్నది, ఇంకో దిక్కు లంచాలు తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు మారుతారో ఎట్లా మారుతారో అనుకుంటున్నారు ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు.